క్వాంటమ్ టెక్నాలజీ రాబోయే భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోయే ఒకే ఒక్క శక్తి. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచ పోటీలో మన భారతదేశం కూడా ఒక చాలా పెద్ద అడుగు ముందుకు వేసింది. అదే జాతీయ క్వాంటమ్ మిషన్. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆలోచించి చూస్తే ప్రతి శతాబ్దానికి దాన్ని నడిపించిన ఒక టెక్నాలజీ ఉంటుంది. ఉదాహరణకు 20వ శతాబ్దంలో అణుశక్తి, కంప్యూటర్లు ప్రపంచాన్ని ఎలా మార్చాయో చూశాం. మరి ఇప్పుడు మనమున్న 21వ శతాబ్దంలో ఆ గేమ్ చేంజర్ ఏంటి? ప్రపంచగతిని మార్చేసే ఆ టెక్నాలజీ ఏమై ఉంటుంది? అవును, నిపుణులందరి సమాధానం ఒక్కటే: క్వాంటమ్ టెక్నాలజీ. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య క్వాంటమ్ ఆధిపత్యం కోసం ఒక కొత్త రేస్ మొదలైంది. ఇది మామూలు రేస్ కాదు, భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలో నిర్ణయించే ఒక వ్యూహాత్మక పరుగుపందెం అన్నమాట. అసలు ఇంతకీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి? పేరు వినడానికి కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ దాని వెనకున్న ఐడియా చాలా సింపుల్. పరమాణువుల లోపల ఉండే అణువులు, ఎలక్ట్రాన్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. వాటి ఆ విచిత్రమైన నియమాలను ఉపయోగించుకొని ఇప్పటి కంప్యూటర్లు కలలో కూడా ఊహించలేని శక్తిని, అసలు ఎవరూ హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ సిస్టమ్స్ని తయారు చేయడమే ఈ టెక్నాలజీ. ఇప్పుడు మనం మొదటి విభాగానికి వద్దాం. ఈ కొత్త పోటీని ఒకప్పుడు జరిగిన స్పేస్ రేస్తో పోలుస్తున్నారు. గుర్తుందా? అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్షం కోసం ఎలాగైతే భీకరమైన పోటీ జరిగిందో, ఇప్పుడు క్వాంటమ్ ఆధిపత్యం కోసం కూడా దేశాల మధ్య దాదాపు అలాంటిదే ఒక కొత్త యుద్ధం మొదలైంది. అందుకే దీన్ని కొత్త స్పేస్ రేస్ అని పిలుస్తున్నారు. మరి ఇంత పెద్ద గ్లోబల్ రేస్లో మన భారతదేశమెక్కడుంది? దీనికి మన దేశమిస్తున్న గట్టి సమాధానమే ఈ జాతీయ క్వాంటమ్ మిషన్. ఇది కేవలం ఒక పథకం కాదు, క్వాంటమ్ రేసులో మనల్ని ముందు వరుసలో నిలబెట్టడానికి మన ప్రభుత్వం వేసిన ఒక పక్కా వ్యూహం. అయితే ఈ మిషన్ అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. దీని వెనుకొక ప్రయాణం ఉంది. 2020 బడ్జెట్లో మొదటిసారి దీని గురించి ఆలోచన చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 2023లో కేంద్ర ప్రభుత్వం దీనికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇది 2031 వరకు, అంటే రాబోయే 8 ఏళ్లపాటు అమల్లో ఉండబోతోంది. మరి ఇంత పెద్ద లక్ష్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందనుకుంటున్నారు? ఈ నంబర్ చూడండి: 6,000 కోట్ల రూపాయలకు పైగా. 2023 నుంచి 2031 మధ్య కేవలం ఈ ఒక్క మిషన్ కోసమే కేటాయించిన భారీ మొత్తం ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు టెక్నాలజీపై మన దేశం ఎంత సీరియస్గా ఉందో. సరే, బడ్జెట్ ఉంది, టైంలైన్ ఉంది, కానీ అసలు ఈ మిషన్లో ఏం చేస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు మనం ఈ మిషన్లోని 4 ముఖ్యమైన విభాగాలను, అంటే దాన్ని 4 వర్టికల్స్ను కొంచెం లోతుగా చూద్దాం. ఈ మిషన్కి మొత్తం 4 బలమైన పిల్లర్సున్నాయన్నమాట. వీటినే వర్టికల్స్ అంటున్నారు. అవేంటంటే: 1 సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ల కోసం క్వాంటమ్ కంప్యూటింగ్, 2 సేఫ్ కమ్యూనికేషన్ కోసం క్వాంటమ్ కమ్యూనికేషన్, 3 సూపర్ ప్రిసైజ్ కొలతల కోసం క్వాంటమ్ సెన్సింగ్, ఇక 4ది వీటన్నింటికీ అవసరమైన కొత్త మెటీరియల్స్ కోసం క్వాంటమ్ మెటీరియల్స్. వీటిలో మొదటిది అందరికీ ఎక్కువగా తెలిసింది క్వాంటమ్ కంప్యూటింగ్. దీని టార్గెట్ ఏంటో తెలుసా? ఇప్పటి సూపర్ కంప్యూటర్లు కొన్ని వందల సంవత్సరాలు తీసుకునే కష్టమైన లెక్కల్ని కొన్ని గంటల్లో లేదా నిమిషాల్లో సాల్వ్ చేయగల మెషిన్లను తయారు చేయడం. ఇదిగో ఈ రోడ్ మ్యాప్ చూడండి. క్వాంటమ్ కంప్యూటర్ పవర్ని క్యూబిట్స్లో కొలుస్తారు. మన ఇండియా టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. వచ్చే 3 ఏళ్లలో 50 క్యూబిట్స్, 5 ఏళ్లలో 100 క్యూబిట్స్, ఇక 8 ఏళ్లలో ఏకంగా 1000 క్యూబిట్స్ కెపాసిటీ ఉన్న కంప్యూటర్ను డెవలప్ చేయాలి. ఇది చాలా చాలా పెద్ద టార్గెట్. క్వాంటమ్ కంప్యూటర్లు ఎంత పవర్ఫుల్ అంటే అవి ప్రస్తుత సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నిటినీ బ్రేక్ చేయగలవు. మరి అప్పుడు మన డేటా సేఫ్గా ఉండాలంటే అక్కడే ఈ రెండో పిల్లర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: ఎంత పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్లు వచ్చినా హ్యాకర్లు ఛేదించలేని ఫుల్లీ సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను నిర్మించడం. ఈ స్లైడ్లో ఉన్న వాక్యం దాని టార్గెట్ని క్లియర్గా చెప్తోంది. అంటే ఎవరైనా మన కమ్యూనికేషన్ను మధ్యలో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. అదే దీన్ని స్పెషాలిటీ. భూమిపైనే కాదు, శాటిలైట్ల ద్వారా కూడా ఇలాంటి పూర్తి సురక్షితమైన కమ్యూనికేషన్ను ఏర్పాటు చేయడమే దీని అల్టిమేట్ గోల్. ఇక మిగిలిన 2 పిల్లర్స్ చూద్దాం. మూడోది క్వాంటమ్ సెన్సింగ్. దీని ద్వారా కొన్ని లక్షల సంవత్సరాలకు ఒక్క సెకను కూడా తేడా రానంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్స్ తయారు చేయొచ్చు. ఇవి నావిగేషన్, డిఫెన్స్లో విప్లవాత్మక మార్పులు తెస్తాయి. ఇక 4ది క్వాంటమ్ మెటీరియల్స్,
అంటే క్వాంటం కంప్యూటర్లు, సెన్సార్లు పనిచేయడానికి అవసరమైన సూపర్ కండక్టర్ల లాంటి స్పెషల్ మెటీరియల్స్ను ఇక్కడే తయారు చేస్తారన్నమాట. లక్ష్యాలు చూశారు కదా, చాలా పెద్దవి. ప్లానింగ్ కూడా క్లియర్గా ఉంది. కానీ ఈ ప్రయాణం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మనం పోటీ పడాల్సింది ఈ రంగంలో ఇప్పటికే కింగ్స్లా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలతో. మన ముందు కొన్ని కొండంత సవాలున్నాయి. ఇక్కడే మన ముందున్న అతి పెద్ద సవాలు కనిపిస్తోంది. అదే డబ్బు. భారతదేశం ఈ మిషన్ కోసం కేటాయించింది దాదాపు $0.75 బిలియన్. అదే అమెరికా దాదాపు $4 బిలియన్. ఇక చైనా అయితే ఏకంగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టేయి. చూశారా తేడా? ఇంత తక్కువ బడ్జెట్తో వాళ్లతో పోటీ పడడమంటే కత్తిమీద సాములాంటిదే. డబ్బు ఒక్కటే సమస్య కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన రీసెర్చ్ ఇంకా స్పీడ్ అవ్వాలి. అంటే మరిన్ని పేటెంట్లు, రీసెర్చ్ పేపర్లు రావాలి. చాలా ముఖ్యమైన హార్డ్వేర్ కోసం మనమింకా వేరే దేశాల మీదే ఆధారపడుతున్నాం. అలాగే ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి ఇంకా ఎక్కువగా రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ టెక్నాలజీ మీద పనిచేయగల సైంటిస్టులు, నిపుణుల కొరత చాలా ఉంది. సో ఇప్పుడు పిక్చర్ క్లియర్గా ఉంది. ఒకవైపు మనం రీసెర్చ్, హార్డ్వేర్ లాంటి బేసిక్ ఛాలెంజెస్తో పోరాడుతుంటే, మరోవైపు అమెరికా, చైనా లాంటి దేశాలు భారీ బడ్జెట్లు, బలమైన ఇండస్ట్రియల్ సపోర్ట్తో మనకంటే చాలా ముందున్నాయి. ఈ గ్యాప్ను తగ్గించడమే ఈ మిషన్ ముందున్న అసలైన పెద్ద సవాలు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మనం ఆశ వదులుకోవాల్సిన పన్లేదు. ఎందుకంటే ఈ కష్టాలన్నీ దాటుకుని మిషన్ గనక సక్సెస్ అయితే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఆ క్వాంటం ఫ్యూచర్ మన దేశానికి ఎలాంటి మార్పులు తీసుకురాగలదో ఇప్పుడు చూద్దాం. ఈ జాతీయ క్వాంటం మిషన్ యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, క్వాంటం టెక్నాలజీలో వరల్డ్ లీడర్స్ అయిన అమెరికా, చైనా లాంటి 6 దేశాల ఎలైట్ క్లబ్లో ఇండియా కూడా సగర్వంగా అడుగుపెట్టాలి. మనం వాళ్ళని ఫాలో అవడం కాదు, వాళ్లతో పాటు మనం కూడా లీడర్గా ఎదగాలి. ఈ విజయం సాధిస్తే దాని ప్రభావం ఊహించని రేంజ్లో ఉంటుంది. ఉదాహరణకు డిఫెన్స్లో శత్రువులు ఛేదించలేని కమ్యూనికేషన్ సిస్టమ్స్ వస్తాయి. హెల్త్ కేర్లో కొత్త కొత్త మందుల్ని చాలా వేగంగా కనిపెట్టొచ్చు. అలాగే ఎనర్జీ, ఫినాన్స్, డేటా సెక్యూరిటీ ఇలా ప్రతి కీలక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయి. సో చివరగా చెప్పొచ్చేదేంటంటే, ఈ మిషన్ కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఇది మన దేశ ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. కొన్ని లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మన యువతరానికి ఒక కొత్త స్ఫూర్తినిస్తుంది. మనం చూసినట్టుగా సవాళ్లేమో కొండంత, లక్ష్యాలేమో ఆకాశమంతా. మరి ఇంత హై స్టేక్స్ ఉన్న ఈ గ్లోబల్ రేస్లో భారతదేశం నిజంగా ఆ క్వాంటం లీప్ను, అంటే ఆ అద్భుతమైన ముందడుగును వేయగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.